విషయం చెప్పనా? నేను ఆయన్ని సొంతం చేసుకోవడమే కాదు, నీ అంతట నువ్వే చంటిని అర్థం చేసుకుని చంటికి దగ్గరయ్యేలా చేస్తాను. మీరిద్దరూ కలిసేలా చేస్తాను. ఎందుకంటే నువ్వు నా చెల్లివి కదా. చెల్లిని నువ్వే చూసుకోవాలమ్మా, దాని బాధ్యత నీదే అని చెప్పి మా అమ్మ నా దగ్గర ఎప్పుడో మాట తీసుకుంది. అసలు అందుకే కదా ఈ ఇంట్లోకి ఎంటర్ అయింది. నా బాధ్యత నేను నెరవేరుస్తాను. తెలుసు కదా నేనేమైనా అంటే చేస్తాను అని. రెడీగా ఉండు. ఇదేంటి, దీనికి ఏదో రీటాట్ ఇద్దామనుకుంటే ఇదేమో చంటిని నన్ను ఒకటి చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. ఏమో పల్లవి అంటే చేస్తుంది. ఏంటది చేసేది? నాకిష్టం లేకుండా నేను చంటికి ఎలా దగ్గర అవుతాను? చూస్తా ఏం చేస్తుందో. హలో, హాయ్ పల్లవి, గుడ్ ఈవినింగ్. నేను రేడియో స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అదే మేడం గారు చెప్పారంట కదా, ఇవాళ మీ ప్రోగ్రాం ఉంది. నైట్ 9:30కి మీ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సో 9 కల్లా మీరు స్టూడియోకి వచ్చేస్తారుగా? వచ్చేస్తానండి. ఓకే అండి, బాయ్. ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళకెవరికీ తెలియకుండా వెళ్ళాలి. ఎలా? 9:30 కంటే 9కే ఉండాలంటున్నారు. కానీ ఆ టైంకి ఎవరూ పడుకోరు కదా. ఏం చేయాలి? హలో, ఏంటి నా గదిలోకి చూస్తున్నావు? అది ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచించుకుంటూ వస్తున్నావు? నన్ను ఎలా బుట్టలో వేసుకోవాలని ఆలోచిస్తున్నావా? మా ఇంట్లో అందరి కళ్ళు కప్పి ఎలా మాయ చేయాలని ఆలోచిస్తున్నావా? అది కాదండి, ఏదో అలవాటు ప్రకారం. అలవాటైతే మార్చుకో. నా గదిలోకి రావద్దని చెప్పాను కదా, ఎలా? మళ్ళీ నా గదిలో కాలు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. రాక్షసి, ఏంటి అలా చూస్తున్నావు? పడిపోయారు కదా, లేపాలనిపించడం లేదా? అయ్యో, మీరు పడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందండి. వెంటనే వచ్చి మిమ్మల్ని లేపాలనుంది. మరి ఏ సినిమా చూసినట్టు చూస్తున్నావు? మీరే కదండి గదిలో అడుగు పెడితే కాళ్ళు విరగొడతాను అన్నారు. ఇప్పుడు లోపలికి వస్తే ఎక్కడ నా కాళ్ళు విరగొడతారో అని భయంతో ఇక్కడ ఆగిపోయానండి. సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని నా డైలాగ్ నాకే అప్పు చెప్తున్నావు కదా. నడుం పోయిందే, లేపే. అయితే గదిలో అడుగు పెట్టొచ్చా అండి? చంపేస్తాను. రమ్మని చెప్తున్నాను కదా, లేపు. రమ్మని పిలుస్తుంటే వెనక్కి వెళ్తున్నావేంటి? ఏమండి? చంపేసిందిరా. ఏమండి? చరణ్, చరణ్, ఏమైందిరా? ఏమైంది నాన్న? నడుం విరిగిపోయినట్టుందమ్మా, ఎత్తి పడేసింది. అనుకున్నానే, నువ్వేదో ఒక రోజు ఇలాంటి పని చేస్తావని అనుకున్నాను.
ఏ మిస్టేక్ చేసినా నేను ఇంట్లోంచి బయటికి పంపించేస్తానని చెప్పాను కదా. ఇదే నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. ఈ ఒక్క కారణం చాలు నువ్వు ఇంట్లోంచి బయటికి పోవడానికి. పోవే బయటికి. అది కాదు. ఆంటీ చెప్తున్నారు కదా, నువ్వు చేసింది తప్పు, పోవే బయటికి. ఏయ్ ఆగు, నిజాలు తెలుసుకోకుండా పో బయటికి అని మాట్లాడుతున్నావు. నేను పడేయడం ఏంటి? ఏమండి, ఏం జరిగిందో మీరే చెప్పండి. అసలేం జరిగిందిరా? పల్లవి పడేయటం కాదు నానమ్మ, నేనే కాలు జారి పడ్డాను. జారి పడడం ఏంట్రా? చూసుకుని నడవాలి కదా. అంటే నన్ను చూస్తూనే నడుచుకుంటూ పడ్డారు మావయ్య గారు. దాన్ని చూస్తూ పడ్డం కాదు మమ్మీ, అది నా గదిలోకి రాబోయింది. తిడుతూ బయటికి పంపించేస్తూ ఆ ఫోర్స్లో లోపలికి వస్తుంటే జారి పడ్డాను. అది పైకి లేపింది. ఆ అంతే అత్తయ్య, అలా లేపి ఇలా బెడ్ మీద వేశాను అంతే. మరంత గట్టిగా ఎందుకు అరిచావు? ఇది మరీ బాగుంది. నా భర్త నా ముందే కింద పడి నడుం విరిగిపోయిందేమో అని విలువిలాడుతుంటే అరవగా పాట పాడమంటావా? అయ్యో ఏమండి, మీకేం కాలేదు కదా? ఇప్పుడు పర్లేదు కదండి? ఏయ్ ఆపవే నీ ఓవర్ యాక్షను. నానా, హాస్పిటల్కి వెళ్దామా? ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు అత్తయ్య గారు? ఏమండి, మీకు నడుమే కదా పట్టిందంటున్నారు, మీరు ఇలా బోర్లో పడుకోండి. నేను మీ పైకెక్కి పైకెక్కి పాతాళంలోకి తొక్కేద్దాం అనుకుంటున్నావా? బుల్డోజర్ లాగుంటావు నువ్వు. నా వీప్ మీదకి ఎక్కితే ఇంకేమైనా ఉందా? అందుకే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్ కదరా. హాస్పిటల్కి ఏం అవసరం లేదురా. పడినప్పుడు పట్టేసినట్టుంది, కానీ ఇది ఎత్తి మంచం మీద పడేసిన తర్వాత ఏదో కొంచెం అమ్మ సెట్ అయినట్టు అనిపిస్తుంది. చూసారా, ఇలా కూడా నా సర్వీస్ మీకు ఎంత ఉపయోగపడిందో. చేసావులే పెద్ద గొప్ప. ఆ, సరే అత్తయ్య గారు, మీరందరూ వెళ్ళండి, నేను ఆయన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఏంటే నువ్వు దగ్గరుండి చూసుకునేది? అసలు నువ్వు ఈ గదిలో ఉండటానికే వీల్లేదు. పో ఇక్కడి నుంచి. అదేంటి అంత హెల్ప్ చేస్తే అలా మాట్లాడుతున్నావు? భారీగా దగ్గరుండి చూసుకోవాలి కదా. అది భార్య కాదు కాబట్టే వద్దని చెప్తున్నాను. సరే అత్తయ్య, మీ మాటని నేనెందుకు కాదంటాను. ఏమండి, నైట్ అంతా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. ఇదిగో, నైట్ రావటం కాదు, మళ్ళీ తెల్లారే వరకు నా కంటికి కనిపించకూడదు. నా కంటికి కూడా కనిపించకూడదు, అర్థమైందా? పో ఇక్కడి నుంచి. ఏంటో మంచి చేస్తే ఇలా మాట్లాడతారు అందరూ. ఏం చేస్తాం?